జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాలతో ఆదివారం జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాలలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ లోక్ అదాలత్ కొరకు జిల్లా వ్యాప్తంగా 16 లోక్ అదాలత్ బెంచీలను ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేశారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాలతో ఆదివారం జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాలలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ లోక్ అదాలత్ కొరకు జిల్లా వ్యాప్తంగా 16 లోక్ అదాలత్ బెంచీలను ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేశారు. ఈ లోక్ అదాలత్లో 46 సివిల్, 8112 క్రిమినల్, 83 మోటారు వాహనం ప్రమాద బీమా కేసులు, 7 చెక్ బౌన్స్ కేసులు, 31 బ్యాంకు కేసులు, 31 సైబర్ క్రైమ్ కేసులు, 49 ట్రాన్స్కో, 48,354 ట్రాఫిక్ చలాన్ కేసులు, 33 బిఎస్ఎన్ఎల్ కేసులు, మొత్తం 48,388 కేసులు పరిష్కరించారు. ఇందులో ప్రమాద బీమా కేసులలో 49,33,000 నష్టపరిహారం ఇప్పించగా 37,76,896 బ్యాంక్ కేసులలో రుణ పరిహారం ఇప్పించడం జరిగింది. అలాగే సైబర్ క్రైమ్ కేసులో రికవరీ డబ్బులు 2,73,191 రూపాయలు ఇప్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం నాగరాజు, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, కార్యదర్శి పి పురుషోత్తంరావు, ఇతర న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కట్ట అనంతరెడ్డి, మంద నగేష్, ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు. ఇప్పుడు తగాదాలు అనుకోండి, ఇక అలా కాదు, భార్యాభర్తల మధ్యలో తగాదాలు ఉన్నాయనుకోండి, వేరే వాళ్ళు చెప్పగలుగుతారా? వాళ్ళిద్దరికీ తెలుస్తుంది. వాళ్ళిద్దరు కూర్చొని చర్చించుకొని ఒక ఏకగ్రీవమైన అభిప్రాయానికి, ఇద్దరికి ఆమోగ్యమైన అధికారానికి వచ్చినప్పుడు అక్కడ సొల్యూషన్ దొరికే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్స్. మనకు ఇంతకుముందు ప్రెసిడెంట్ గా చెప్పినట్టు మన నల్గొండ బార్ స్టేషన్ ఎంబీఓపీ సెటిల్మెంట్ లో సెకండ్ ఇన్ ది ఎంటైర్ స్టేట్. సో 5,33,50,00,000 రూపాయల ఎంబీఓపీ కాంపెన్సేషన్ ని ఈ లోక్ అదాలత్ లో బాధితులకు అందజేయడం జరిగింది. సిమిలర్లీ మనకు జూన్ లో జరిగిన మెగా లోక్ అదాలత్ లో కూడా 5,63,00,000 కాంపెన్సేషన్ ఎంబీఓపీస్లలో అందజేయడం జరిగింది. మ్యాట్రిమోనియల్ కేసెస్ కానివ్వండి, క్రిమినల్ కేసెస్ కానివ్వండి, ప్లస్ సివిల్ కేసెస్, పిఎల్బీస్, మనకు పిఎల్సీస్, ఇవన్నీ షెడ్యూల్ చేసుకుంటూ వస్తా ఉన్నాం. సెప్టెంబర్ లో జరిగిన దాంట్లో 6 కోట్ల రూపాయలని మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది లోక్ అదాలత్ అవార్డ్స్ వల్ల. నవంబర్ లో జరిగిన స్పెషల్ లోక్ అదాలత్ లో కూడా మనకు ఆల్మోస్ట్ 3 కోట్ల రూపాయలని మనము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది.